జయద్రథుని హతం. యుద్ధభూమిలో ఉన్న దుర్యోధనుడు, ఓయి కర్ణ, అటో ఇటో నిశ్చయించే కాలం వచ్చింది. ఈరోజు సూర్యాస్తమయంలోపు జయద్రథుడిని చంపకపోతే అర్జునుడు అవమానం చెంది తన ప్రతిజ్ఞ నెరవేర్చినందుకు తన ప్రాణాలు తీసుకుంటాడు. అర్జునుడు చనిపోతే అప్పుడు ఈ రాజ్యం నిరపేక్షంగా అడ్డు లేకుండా పూర్తిగా మన సొంతం అవుతుంది. ఈ జరగరాని ప్రతిజ్ఞను అర్జునుడు బుద్ధి తక్కువే చేశాడు. ఎందుకంటే ఇలా తన చేతులతో తానే చావగలడని దేవతలు నిశ్చయించారు. నా తారాగమనం జాతకాన్ని అనుసరించి మంచి ఉచ్చస్థితిలో ఉన్నట్టుంది. ఇలాంటి మంచి సమయాన్ని మనం ఇవ్వవద్దు. ఎలాగైనా అతడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరకుండా మనం చూడాలి. ఈ కార్యమంతా నీదే. యుద్ధంలో నీ నిపుణత ఈరోజు బయటపడుతుంది. అలాగే నీవు ప్రవర్తించి నీ పరాక్రమాన్ని చూపాలి. సూర్యుడు పశ్చిమ దిశకు వంగాడు. చీకటి పడేలోపు ఈ స్వల్పకాలంలోనే అర్జునుడు జయద్రథుడిని సమీపించే అవకాశం లేదు. నీవు అశ్వత్థామ, శల్యుడు, కృపుడు, నేను జయద్రథుడు కాచుకుంటూ సూర్యాస్తమయంలోగా అతడు అర్జునుడి చేతిలో పడకుండా మనం సర్వశక్తులను ఉపయోగించాలన్నాడు. దానికి కర్ణుడు, రాజా, భీమసేనుడితో నేను గాయపడి ఉన్నాను. నా అవయవాలు శక్తి లేక అలసిపోతున్నాయి. అయినప్పటికీ నాకున్న మేర శక్తిని ఉపయోగిస్తాను. నీ ప్రయోజనం కోసమే నేను జీవించి ఉంటాను అన్నాడు. ఈ విధంగా దుర్యోధనుడు కర్ణుడు యుద్ధం చేసే విషయమే ఆలోచిస్తుండగా అర్జునుడు కోపోద్రేకంతో కౌరవ సేనను తాకాడు. తన శక్తినంతా ఉపయోగించి సూర్యాస్తమయానికి ముందుగానే జయద్రథుడిని చేరే ఉద్దేశంతో ఘోరంగా పోరాడుతున్నాడు. శ్రీకృష్ణుడు తన పాంచజన్యాన్ని మహోత్తేజంగా పూరించాడు. ఆనాడు సాత్విక రథసారథి అయిన దారకుణ్ణి రథంతో రావాలని సంజ్ఞ. వెంటనే సాత్వికి రథమెక్కి కర్ణుడు తాకి శక్తివంతంగా నైపుణ్యంగా ఉత్తమం చేస్తూ అతను నిలువరిస్తున్నాడు. దారకుని రథసారథ్య వైచిత్రాన్ని, సాత్విక శిరలాఘ నైపుణ్యాన్ని చూడడానికి దేవతలు ఆకాశంలో చేరారు. యుద్ధంలో కర్ణుడికి చెందిన 4 గుర్రాలకు అంగవైకల్యం కలిగాయి. రథసారథి పక్కకు పడిపోయాడు. పతాక దండం ధ్వంసమైంది. ఆ వెంటనే రథం బద్దలైంది. కర్ణుడు నిరాధుడయ్యాడు. ఇది చూసిన కౌరవ సైన్యంలో అలజడి రేగింది. కర్ణుడు పరిగెత్తుకుని వెళ్ళి దుర్యోధను రథంపైకి ఎక్కాడు. విలికాలలో గొప్పవారు శ్రీకృష్ణుడు, అర్జునుడు, సాత్వికి. వీరికి సరిసాటి ఎవరూ లేరు అని సంజయుడు ధృతరాష్ట్రునితో అన్నాడు. అర్జునుడు కౌరవ సేనను విడగొట్టి జయద్రథుడి చేరడానికి సిద్ధపడ్డాడు. అభిమన్యుని అమానుషంగా చంపడానికి తలుచుకుంటూ అర్జునుడు కౌరవ సైన్యంపై తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు గాంధీవం నుంచి బాణాలు వదులుతున్నాడు. అతడు సవ్యసాచి. ఒకసారి ఒక చేత్తో, మరోసారి మరో చేత్తో బాణాలు వదులుతున్నాడు. అర్జునుడు అశ్వత్థామతోనూ జయద్రథుడు కాపాడుతున్న ఇతరులతోనూ యుద్ధం చేస్తున్నాడు. అందరూ పరాజితులయ్యారు. అర్జునుడు జయద్రథుడు చేరాడు. అర్జునుడు అతడితో చాలాసేపు యుద్ధం చేశాడు. ఉభయపక్షాల వారు మాటిమాటికి పశ్చిమ దిశ చూస్తున్నారు. ఎందుకంటే సూర్యాస్తమయంలోగా జయద్రథుడు చంపుతానని అర్జునుడు శపథం చేశాడు. ఇంకా సూర్యాస్తమయానికి వేళ దగ్గర అవుతుంది. మరోవైపు జయద్రథుడు బలమైన శత్రువు. యుద్ధంలో తన ప్రభావాన్ని, చతురతను కనపరుస్తున్నాడు. దీంతో అర్జునుడు బలాన్ని, నేర్పును ఉపయోగించవలసి వస్తుంది. పశ్చిమ దిశకు దిగేందుకు సూర్యబింబం ఎరిపెక్కింది. కానీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. సూర్యాస్తమయానికి ఇంకా కొంత సమయం ఉంది. జయద్రథుడు సురక్షితంగా ఉండటంతో అర్జునుడి ప్రతిజ్ఞ వమ్మయ్యిందని దుర్యోధనుడు తనలో తానే నవ్వుకుంటున్నాడు. అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరడం లేదు. అవమానం అవమానం అని కేకలు పెట్టాడు దుర్యోధనుడు. క్రమంగా చీకటి తెరలు పరుచుకుంటున్నాయి. ఉభయపక్షాల వారు సూర్యాస్తమయం దాదాపు అయినట్లే చీకట్లు ఆవరిస్తున్నాయి. జయద్రథుడు చంపబడలేదు. అర్జునుడు తన ప్రతిజ్ఞ విషయంలో ఓడిపోతున్నాడని అనుకుంటున్నారు. పాండవుల్లో నిరుత్సాహం అలుపుకుంది. కౌరవులు కరతాళ ధ్వనులు చేస్తున్నారు. జయద్రథుడి పశ్చిమ దిశ చూసి, అమ్మయ్యా, నేను సురక్షితుణ్ణి,
ఇంకా అర్జున్ నన్ను చంపే సమయం లేదు అనుకున్నాడు మనసులో. అయితే ఆ క్షణంలో శ్రీకృష్ణుడు అర్జున్ ఉద్దేశించి, ధనుంజయ, జయద్రథుడు పశ్చిమ దిశను చూస్తున్నాడు. నేనే ఈ చీకటిని కలిగించాను. సూర్యుడికి ఇంకా మీదనే ఉన్నాడు, కిందకి దిగలేదు. ఇదే సమయం. అతడు ఉత్సాహంతో మైమరిసిపోయి ఉన్నాడు. నువ్వు ఈ పని నువ్వు చెయ్యి అన్నాడు. దీంతో అర్జునుడి గాంధీవి నుంచి ఒక బాణాన్ని వదిలాడు. గద్ద కిందకు వాలి కోడిపిల్లను పైకి తన్నిపోయినట్లు అర్జునుడి పదునైన బాణం జయద్రథుడిని తలను లేపుకుపోయింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు, అర్జున, నీ బాణం త్వరగా దాపుల మాదిరిగా అమర్చి ఆకాశం నుంచి కింద పడకుండా జయద్రథుడి తలను వృద్ధక్షిత్తుని ఒడిలో పడేలా చెయ్యి అని సూచించాడు. అర్జునుడు అలాగే తన బాణాలు గాలిలో అద్భుతంగా అమర్చి సైంధవుడి తలను కింద పడకుండా చేశాడు. అదో అద్భుత దృశ్యంగా కనిపించింది. వృద్ధక్షత్రుడు తన ఆశ్రమం బయట కూర్చుని సాయం సమయ ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఉన్నాడు. నల్లని శిరోజాలు, బంగారు కర్ణాభరణాలు గల తెగిపడి తన కుమారుని శిరస్సు మెల్లిగా ఆయన ఒడిలో పడింది. వృద్ధక్షత్రుడి ప్రార్థన నుంచి లేచి నిలబడగా తల దొర్లి భూమి మీద పడింది. ఇది వరకు ఉన్న వరం ప్రకారం వృద్ధక్షత్రుని తల కూడా 100 వక్కలైంది. ఆ విధంగా జయద్రథుడు, అతడి తండ్రి వృద్ధక్షత్రుడు యుద్ధవీరులుండే కానరాలను లోకానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, సాత్యకి, యుధామన్యుడు, ఉత్తమోజనుడు తమ శంఖాలను పూరించారు. యుధిష్ఠిరుడు జయసూచక సంకారం అని విన్నాడు. అర్జునుడు తన శపథాన్ని అమలుపరిచాడని, సైంధవుడు హతమయ్యాడని తలిచాడు. యుధిష్ఠిరుడు తన సేనను చాలా తీవ్రంగా ద్రోణుడిపైకి పోనిచ్చాడు. రాత్రి అయింది. ఈ 14వ రోజు రాత్రి అయినా యుద్ధం ఆగలేదు. యుద్ధ సూత్రం ఈ రోజు అనుసరించలేదు. దినదినము ఉద్రేకం, పగ, కోపం పెరిగిపోతుండగా యుద్ధంలో నీతులు నియమాలు వెనకబడిపోతున్నాయి.